నొక్కమన్నప్పుడు నొక్కు. ఓకే, హల్లెలూయా. హాల్ ఎఫెక్ట్ వస్తుందా? డ్రైవర్ సరిగ్గా లేడయ్యా. అవుతుందా? వస్తే మంచిది. నిమిషం, ఈ షార్ప్ కొద్దిగా పెట్టు, షార్ప్ లైట్గా. స్తోత్రం. ఓకే, కూడి వచ్చిన మీ అందరికీ షార్ప్ పెట్టా. యేసుక్రీస్తు నామములో వద్దు హమ్మింగ్ వస్తుంది. యేసుక్రీస్తు నామములో చాలు. మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెప్దామా? వందనాలు నోటితో చెబుదామా? వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఓకే, నొక్కావు బొట్టు పిల్ల. మంచిది. దేవుడు అద్భుతాలు చేస్తారు. దేవుడు మన పట్ల అద్భుతాలు ఎన్నో ఆయన చేశారు. దేవుడు తన నోటి మాట ద్వారా కూడా అద్భుతాలు చేస్తారు. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో మనం పరిశోధించినట్లయితే అక్కడ మనకు కనబడే విషయాలు ఏంటంటే, సర్వ సృష్టిని దేవుడు 6 దినాలు ఆయన సృజించి 6 దినాలు మనకిక్కడ దేవుడు ఏర్పాటు చేసి 7వ దినమున ఏంది అది బాధ, నేను చెప్పిందాక చేయరు. 6 దినాలు అయ్యట బాగుంది, అది తీసే ఎందుకు, నేను అది పెట్టుకుంటా. దాని గురించి ఇది కొండ అసలు ఏ చేదర పడుతుంటాయి. ఏం చూడు, హల్లెలూయా. అంత పెద్ద పెద్ద సభల్లో పెట్టాడు ఫెయిల్ అవుతుంటే. హల్లెలూయా. 6 దినాలు దేవుడు సృష్టి, అది బాక్స్ కొద్దిగా తిప్పు, అప్పుడన్నా అమ్మింగ్ తగ్గింది. 6 దినాలు దేవుడు సృష్టిని సృజించి 7వ దినాన దేవుడు విశ్రమించెను. యాజ్ ఇట్ ఈజ్గా అలానే ప్రపంచంలో ఇప్పుడున్న 7 దినాలు అలానే జరుగుతూ వస్తూ ఉన్నాయి. మనకి ఎన్ని రోజులు వారానికి చెప్పారా? నాకు వినపడలేదా? 7 దినాలు అయితే 6 దినాలు కష్టపడి పని చేసుకుంటున్నాం. 7వ దినం మళ్ళీ పొద్దున్న ప్రశాంతంగా పడుకుంటున్నాం. అంతేగా జరుగుతుంది. ఈ 6 దినాలు దేవుడు పని దినాలుగా ఎంచాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము చేసిన అతిక్రమం వలన యాక్చువల్లీ అసలు మనం పని చేయాల్సినంత లేదు. దేవుడు రాజ్యాంగ నిర్మాత కర్త కాబట్టి దేవుడు రాజ్యాంగంలో ఏముందంటే, ఏదేను వనంలో చక్కగా కాయలు, ఫలాలు, పండ్లు
ఆదికాండంలో మీకు అదే కనబడుతుంది. 2వ అధ్యాయంలో చూద్దామా, 8వ వాక్యం. చదువురే, 8వ వాక్యం, 2:8. ఆ, 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 ఉంచాడు. మరియా, మరియా అక్కడ కూడా ఉంది ఏదేను అనంలో. మరియు మరియు దేవుడైన యెహోవా ఉమ్, ఆ, మంచిదియు చెడ్డదియు నైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవ వృక్షమును మంచిది చెడ్డ తెలుగునిచ్చు వృక్ష ఫలమును నేల నుండి మొలిపించెను. అక్కడ ఇంకా వివరణ ఏంటంటే, దేవుడు సకలమైనటువంటి వృక్షాలు, ఫలాలు, పైన యాపిల్, కింద యాపిల్, మధ్యలో యాపిల్, సైడ్ యాపిల్, రైట్ యాపిల్ అన్నీ ఇచ్చాడు. ద్రాక్ష గెలలు, నేరేడు పళ్ళు, చేతమ్మ చెట్లు, చింతకాయలు, తాటికాయలు, ఈతకాయలు, సకలమైన, ఇంకా సకలం అంటే అనేకమైనవి దేవుడు ఇచ్చారు. మరి చక్కగా వాటిని తినమన్నాడు. ఏమన్నాడు దేవుడు? తినమన్నాడు అంతే. ఏమన్నా చేయమన్నాడా? తిని నేలకు పోయండి లేకపోతే నెత్తికి పూసుకోండి అన్నాడా? లేదు, తినండి, చక్కగా తినండి, ప్రశాంతంగా ఉండండి అని దేవుడు నరులు నిర్మించాడు. అయితే 6 దినాలు ప్రయాసపడింది ఎవరి కోసం? ఒకరోజేమో సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, ఒకరోజేమో చుక్కల్ని, ఇంకో రోజేమో చెట్లు, ఇంకో రోజేమో నీటిలో ఉన్నటువంటి చేపలు, చరచరాసులు, ఇంకో రోజేమో ఆకాశ పక్షులు. ఎట్లా 6 దినాలు 6 రోజులు 6 వెరైటీసు రకరకాలైనటువంటి 6 దినాలు పనులను దేవుడు ప్రారంభించి 6వ దినాన పని ముగించెను. 7వ దినాన ఆదివారం విశ్రమించను. ఇవన్నీ ఎందుకు చేశాడంటే, నా కుమారుడైన, ఎవరు కుమారుడు? దేవుని కుమారుడైన ఆదామును దేవుడు పోషించాలని, అక్కడ సంరక్షించాలని, ఆ ఏదైనా వనముల వారిని వృద్ధి కలుగు చేయాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు ఆలోచన చేసి ఒక ప్రణాళికను రూపొందించి వాటన్నిటిని ఏర్పాటు చేసిన తరువాత, ప్రియులారా, దేవుని ఒక అద్భుతం అన్నమాట అది. నరరూప మానవులకి ఏది సాధ్యపడదు. తన నోటి మాటతో వృక్షాలు కలిగినవి, ఫలాలు కలిగినవి, తన నోటి మాట ద్వారా ఒక మానవుడిని కూడా ఏర్పాటు. ఇది అద్భుతం కాదా? మహాద్భుతం అని చెప్పొచ్చు. మరి ఏర్పరిచినటువంటి ఒక మానవుడికి సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహించారు. వృక్ష ఫలాలని తినమన్నాడు. చాలు. మనోళ్ళకి ఏదో ఆశ, తెలియని కోరిక, తెలియని ఆశ, అందులో ఏముందో ఇందులో ఏముందో. కడుపు బరీగా తిన్నవాడు ఎవరో మళ్ళీ తిను అన్నారు. ఏలు పెడితే అందేటట్టు తిన్నాడు. ఏలు పెడితే ఆ మెతుకులు కూడా ఏలుకు తగులుతాయి, నోట్లో పెట్టి అంత దాకా తిన్నాడు. వాళ్ళు ఎవరో మళ్ళీ దీని ఏం కాదులే అన్నారు. 2-3 ముద్దలు తినగానే కడుపు వెళ్ళకొచ్చింది, వాంటింగ్స్ అయినాయి. హాస్పిటల్లో జాయిన్ చేశారు. బిల్లు 7 నుంచి షాట్ అంత వేశారు. 20,000 30,000 అన్నారు. ఆ 20,000 30,000 లేక అప్పు తెచ్చారు. అప్పు తెచ్చిన తర్వాత 1-2 నెలలు గడిచేసరికి ఆ వడ్డీ ఇచ్చినటువంటి వ్యక్తి ఇంటి చుట్టూరు తిరుగుతున్నాడు. ఈ వడ్డీ వ్యాపారస్తుడు ఇంటికి వస్తున్నాడని చెప్పి ఇంట్లోంచి బయటకు పోయాడు. తిరగట్లా, ఇక ఇంట్లోకి రావట్లే. ఏందయ్యా అంటే అప్పులోళ్ళు తిరుగుతున్నాడని చెప్పి ఇంటికి రావట్లా. చూసారా ఎంత పరిస్థితి వచ్చిందో? తిన్నావు, కడుపు నిండింది, ఇంకేంది? ఎవరో ఏదో ఒకటి పెడతారు, దాన్ని తినాల్సిన అవసరం
చూపునకు రమ్యంగా కనపడిందంట. ఎవరికి? ఆదాం గారికి. ప్రియులారా, దేవుడు అద్భుతాలు చేసినటువంటి ఆ ప్రదేశంలో, ఏదెను వనములో దేవుడు ఆదాము గారు ఉన్నారు. ఇంక అదర్స్ నథింగ్ వర్రీ. ఇంక అదర్స్ మనం వెతకాల్సిన అవసరం లేదు, కనుగొనాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, పని చేయాల్సిన అవసరం లేదు. మనకి బ్రహ్మాండంగా 6 అంగుళాల స్లాబ్ ఉండంగా ఏంది ఉల్లిపాయ పొర అంత గొడుగు అవసరమా? హల్లెలూయా. 6 అంగుళాల స్లాబ్ ఉండగా నీడ ఉల్లిపాయ పొర అంతా గొడుగు అవసరా? దాంట్లో ఏముందిలే అని చెప్పి గొడుగు కిందకు పోతే ఎట్లుంటుంది? పిడుగులు పడుతున్నాయి, వడగళ్ళు పడుతున్నాయి. గొడుగు కింద ఉందాంలే అని చెప్పి గొడుగు కింద పోతే గొడుగు కూడా చినిగిపోయి రంధ్రం పడి నెత్తి మీద పడతాయి. ఇక్కడ అనాలోచనమైనటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఏదైనా వనంలోంచి గెంటివేయబడ్డాడు ఆదాం గారు. ఈరోజు కూడా దేవుడు నిర్మించిన నోటి వాక్కు ద్వారా 7 దినాలు కంటిన్యూ అవుతున్నాయా లేదా? అవుతున్నాయా లేదా? గోడ కానుకుంటే ప్రశాంతంగా ఉందా? 7 దినాలు అక్కడి నుంచి ప్రారంభించినటువంటి దేవుడు ఇక్కడ దాకా కూడా ఆదివారం, సోమవారం మొదటి రోజు, మంగళవారం 2, బుధ 3, గురు 4, శుక్రు 5, శని 6, 7 ఆది. 7వ దినాన దేవుడు మనం ఏం చేస్తున్నాం? ప్రశాంతంగా ఉన్నాం. ఎంత ప్రశాంతంగా అంటే ఏ బాధ లేదు, ఎవరితో మాట్లాడే పని లేదు, అటుపోయే పని లేదు, ఇటుపోయి ఒక చోట అందరం కూర్చున్నాం. ఇది విశ్రాంతి. హల్లెలూయా. అది ఇంటికాడుంటే బగి నీళ్ళు లేరా ఇడు అమ్మ కొట్టుకుపోయి బిడిల్దే అంటాడు నాన్న. రోడ్డు దగ్గరకు పోయి ఆమె ఎక్కించుకోరా, లేదా ఎడిపోరా, అడిపో మీ చిన్న మీ పెద్ద అది. ఎన్ని పనులు అంటారు ఇంటికాడుంటే. ఇంటికాడుండి కూడా ప్రశాంతంగా మల్లెపూ దీన్ని పొనుకునే వాళ్ళు కూడా ఉండారు అనుకో, కాదు అన్నాం. కానీ ఎంత ప్రశాంతత, దేవుని సన్నిధిని అనుభవించటంలో ఉండే ఆ నెమ్మది, ఆ తృప్తి, ఆ సాటిస్ఫై వేరు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నోటి మాటతో కూడా అద్భుతాలు చేస్తారు. ఓకే, చూద్దామా దేవుడు నోటి మాటతో అద్భుతాలు చేశాడు. యోహాను సువార్తమానము 4వ అధ్యాయము 'ఏం నాకు సప్పుడే వినపడుతున్నారు. యోహాను సువార్తమానం 4:49 వాక్యంలో ఒక మాట కనబడుతుంది. చూద్దాం, ఆ మాట చదువుదాం. 49. ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట, ఏ మాట అది? తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనిని ఎదుర్కొని అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన మాట గంట అదే అని ఆ తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారును యేసును నమ్మిరి. హల్లెలూయా. ఇక్కడ ప్రధాని కుమారుడు, కపెర్నహూములో ప్రధాని కుమారుడైనటువంటి
వ్యక్తి రోగి అయి మరణపు పడకలలో పరుండి ఉన్నటువంటి పరిస్థితి. చాలా విషయాల్లో మనం కూడా అనారోగ్య పరిస్థితులు వస్తాయి. రోగాల చేత పీడించబడతా ఉంటాం. కొన్ని రోగాలేమో ఇందాక చెబుతూనే ఏళ్ళకి అందేటట్టు తింటారని అలా తిని రోగాలు తెచ్చుకుంటారు. తిని మరి ఈ రోగాలేమో సాతాను ద్వారా వచ్చే కొన్ని రోగాలు ఉంటాయి. మనంతటిగా మనం డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకునే రోగాలు ఉంటాయి. సాతాను ద్వారా వచ్చే రోగాలు ఉంటాయి. ఇలా వాతావరణ కాలుష్యాన్ని బట్టి, గాలి వాతావరణాన్ని బట్టి కూడా రోగాలు వస్తాయి. 3 రోగాలు ఉన్నాయి ఇక్కడ. సరే, ఇతనికి ఏ రోగం అయితేనేమి జ్వరం అనే ఒక పదం అక్కడ రాయబడి ఉంది. హెల్త్ ప్రాబ్లం. ప్రధాని కుమారుడు, ఆయన ఒక అధికారి, ఒక ఎంప్లాయ్, ఒక నాయకుడు. మరి వారికి ఏం తక్కువ అంటాం కదా మనం. ₹1,00,00,000 అకౌంట్లో ఉండి ఆయన నీకేం తక్కువ, నువ్వు అనుకుంటే అన్నీ వస్తాయి అంటాం. వారి ఎంత డబ్బున్నా, ఎంత పరపతి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా ప్రియులారా ఒకటి ఆలోచించాలి. వారి స్వాధీనంలో కొన్ని ఉండవు. రోగం, ఆరోగ్యం, ఆయుష్, సమయం వారి స్వాధీనంలో ఉండవు. ఈ 3. ఆరోగ్యం తమ స్వాధీనంలో ఉండదు. ఇంకా సమయం వారి స్వాధీనంలో ఉండదు. అంటే ఇది చేద్దాం అనుకుంటారు, అది చేయకుండానే పోతారు. అంటే వారి స్వాధీనంలో ఉండదు. 3 ఆయుష్, ప్రాణం కాపాడుకుందాం, ఎంత డబ్బు పెట్టైనా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. కానీ ఎంత పెద్ద గనులు ఈ లోకాన్ని విడిచిపోలేదండి. ఎంత పెద్ద పరపతి కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపోలేదండి. హై సెక్యూరిటీ ఉన్న వ్యక్తులు కూడా ప్రథములుగా ఎంచబడినటువంటి వారు కన్ను మూశారు, కాలగర్భంలో కలిసిపోయారు. మరి ఈ ప్రధాని కుమారుడైనటువంటి వ్యక్తి జ్వరం చేత పీడించబడుతూ, అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్న సమయంలో ప్రియులారా ఆలోచించాలి. ఆ వ్యక్తి ఎవరి దగ్గరకు వచ్చాడు? అయ్యా, నీవు మాట మాత్రం సెలవియ్యి. హల్లెలూయా. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్రథమంగా మనం అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆర్ఎంపీ డాక్టరు. ఇది శృతి మించింది. ఈ అనారోగ్యం దెబ్బతినింది అనగానే మళ్ళీ కొద్ది పెద్ద డాక్టర్ ఎవరు? గవర్నమెంట్ హాస్పిటల్. దానికన్నా పెద్ద డాక్టర్, అంటే సమాజంలో జరుగుతున్న విషయం చెబుతున్నాను అన్నమాట. దానికన్నా అసలు పెద్దదే గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ ఉండేవాళ్ళు పెద్ద చదువుకారులు. కానీ ఇంతకన్నా పెద్ద హాస్పిటల్ ఎవరంటే ప్రైవేట్ హాస్పిటల్. ఈ 3 తిరిగాక అన్ని మందులు వేసాక, అన్ని గుళ్ళు తిప్పాక, అన్ని తాయెత్తులు కట్టాక చివరాఖరికి వచ్చే దిక్కెవరు? దిక్కులేని వారికి దిక్కుగా ఉన్నవాడు ఎవరైనా? దిక్కులేని వాళ్ళకి దిక్కుగా ఉంది. దిక్చూచి ఆయన పేరు నజరేయుడైన, ప్రతి వారికి అవసరమైనటువంటి దేవుడు ఆయన పేరు నజరేయుడైన అది యేసు. అన్నీ తిరిగి వచ్చే చివరాఖరికి మరి ఇక్కడ ఈ అధికారి, ప్రధాని ఎవరి దగ్గర తిరిగాడని మనకైతే తెలియదు. కానీ ఇక్కడ బైబిల్ సూటిగా తెలియపరచబడుతున్న విషయం ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. మరి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం ఆలోచన చేయాలి. ఆయన దగ్గరకు వచ్చి,
అయ్యా నా కుమారుడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు, నీ వచ్చి అసలా దేవుడి దగ్గరికి రావాలని ఎవరని చెప్పారా? లేకుంటే ఆయన దగ్గరకు వస్తే రోగం తగ్గిపోతుందని ఆయనకి తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా ఆయన రోగాలు మాఫీ చేయగలడని, రోగమును బాఫీ చేయగలడని, రోగమును గలవాడని నీకు తెలుసా? రోగమును తీసివేయవాడని నీకు తెలుసా? తెలిసినా కూడా మనం చేయాల్సిన తిరుగుళ్ళు అన్నీ తిరుగుతానే ఉంటాం. ఇక అందరు చేతులు ఎత్తేసాక ఏం కాళ్ళు ఎత్తుతూ ఉంటారు వీళ్ళు. మేము అన్నీ తిరిగాం, మా వల్ల కాల, ఇంక దేవుడే. కల్వరి మినిస్ట్రీస్ ప్రవీణ్ కుమార్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఒకరికి అనారోగ్య పరిస్థితి, మరణాపాయ స్థితిలో ఉన్నారు. డాక్టర్లు చెప్పారు, డిక్లేర్ చేశారు, అతను చనిపోతాడు, బ్రతకడు. వారు చనిపోతారు, బ్రతకరు అని చెప్పటాన్ని బట్టి వారి చివరి ఆశ ఏంటంటే, చివరి ఆశ గమనించాలి, అందరు నా వైపు చూడాలి. చివరి ఆశ ఏంటంటే దేవుడు గుర్తుకొచ్చాడు. వాళ్ళు అన్యులు, యేసు ప్రభుని నమ్ముకుంటే అద్భుతాలు చేస్తారు, బ్రతికిస్తాడని చెప్పి వెళ్ళారు. అయితే ఫినిషింగ్కి వచ్చింది, ఎండింగ్కి వచ్చింది ప్రాణం. దేవుడు ఆయుష్ అక్కడ దాకా ఇచ్చాడేమో. చేయాల్సిన ప్రయత్నాలు, డబ్బు అన్నీ పోయినాయి. చివరిగా అక్కడికి వెళ్తే ప్రార్థన చేశారండి. 2-3 రోజులు ఉంచండి అమ్మ దైవ సన్నిధిలో, ఏమన్నా దేవుడు కనికరం చూపుతారేమో అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ చనిపోయారు. ఎవండి, బ్రతికితే దేవుడు ఉన్నాడో లేకపోతే బ్రతికితే దేవుడు గొప్పోడు అనేది కాదు. దేవుని వాని ఆయుష్ అక్కడ వరకు ఇచ్చారేమో. రెండోది, ప్రథమంగా మనం ఏం ఆలోచించాలంటే, అసలుకి మరణం వచ్చేంత పాపం, మరణం వచ్చేంత రోగం, మరణం వచ్చేంత క్రియలు, పనులు నువ్వేం చేశావు? ఇది కదా ప్రథమం. మేము వచ్చాం, ప్రార్థన చేశారు, బతకలేదు. ఏం దేవుడయ్యా దేవుడు? అసలు నువ్వు గణపరిస్తే గనుడుగా ఉంటాడా? నువ్వు ఓటెత్తే సీఎం అవుతాడేమో, కానీ ఇక్కడున్న నాయకులు నువ్వు దేవుడు అంటే దేవుడు కాదంటే దేవుడు కాకుండా ఉండడు. నువ్వు పొగిడితే ఆయన నీ పొగడతలు పురియాల ఉప్పే దేవుడు కాదు. ఏంది, నీవు 10,000 కొబ్బరికాయలు కొడితే నువ్వు గనుడు అని కాదు, ఆయన గొప్పవాడు కాకుండా ఏం పాడు. ఆయన స్థానం ఆయనకు ఉంటుంది. ఆయన నిన్న నేడు చెక్కు చెదరని దేవుడు. హల్లెలూయా. నువ్వు కొలిసిన దేవుడే, నువ్వు కొలవకపోయినా దేవుడే, నువ్వు ఆరాధించిన దేవుడే, నువ్వు ఆరాధించకపోయినా దేవుడే. ఆయన స్థానానికి చేమలేం పట్టవు, ఆయన కుర్చీకి ఏం చెదలేం పట్టవు. హల్లెలూయా. ఆయన స్థానం కదల్చబడదు. మనుషులే రకరకాలుగా తిరుగుతా ఉంటారు. మొన్నటిదాకేమో ఆయన పేరేం పేరు బ్రదర్? కాదు, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వ్యక్తి సస్పెండ్ చేసేశారు. సస్పెండ్ చేస్తే అతను వేరే పార్టీలోకి వెళ్ళినాడు. ఐడియా ఉందా? మొన్నటిదాకా ఒక ప్రభుత్వాన్ని బాగా విమర్శించాడు, కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం చెడ్డది, ఆ ప్రభుత్వం ఎన్ని ట్యాక్సులు వేస్తుంది, ఇంత పేదవారు నష్టపోతున్నారు, ప్రభుత్వం కరెక్ట్ కాదు, ప్రభుత్వం అది, ప్రభుత్వం ఇది అది ఇది అని చెప్పాడా? ఆ పార్టీకి ఆ ఎంపీ తన పార్టీలోనే ఒక చిన్న ఎలిగేషన్ వస్తే
ఆ పార్టీ నాయకుడు ఏం చేశారంటే, అబ్బాయి నువ్వు కొద్దిగా ఎక్కువ చేస్తున్నావు, కొద్దిగా పక్కన ఉండని పక్కన పెట్టారు కదా, పక్కన ఉండొచ్చుగా. అతను పోయి ఏం చేశాడంటే, ఎవరినైతే దూషించాడో, ఎవరినైతే కరెక్ట్ కాదన్నాడో, ఎవరైతే మంచోడు కాదన్నారు, ఎవరైతే దుష్టులు అన్నారు, ఎవరైతే అదన్నారు ఇదని చాలానే అన్నాడు, వాళ్ళ పార్టీలోనే జాయిన్ అయ్యాడు. వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిది అంటే అప్పుడు దాకా చెడ్డది. కొంతమంది మన పక్షాన్ని కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర తినాల్సిందంతా తిని పూసి చేసి అంతా అయిపోయాక మళ్ళీ ఇంకొకరి పక్షాన్ని చేరతారు. అక్కడికి పోయి వాడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు అని చెబుతారు. మొన్నేమో నువ్వు చెప్పింది వాడి గురించే మంచోడని, ఈరోజు ఏమైంది? రోగం వచ్చిందా? ఆడు మంచోడు కాదని. చాలామంది అండి భూలోకాన్ని ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సిన పనులు చేస్తారు. ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇంకా అంతకుమించి ఏం చేస్తారా? మెడకురేస్తారా? ఏం చేయరుగా. ప్రార్థన చేస్తారమ్మా, నమ్మకం కొండు, దేవుడు కాపాడుతాడు. ఇంక అంతకుమించి ఏం చేయలేరు. ఏదన్నా చేయగలిగితే దేవుడు చేయాలి. హల్లెలూయా. ఏదైనా చేయగలిగితే దేవుడు చేయాలి, అంతేగాని మనుషులు ఏం చేయలేరండి. ఆ ప్రధాని కుమారుడు గారికి ఉన్నటువంటి ఆ రోగము నుంచి విడుదల 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 కలిగిందా లేదా? హల్లెలూయా. విడుదల కలిగింది. 4వ అధ్యాయం 49వ వాక్యంలో మనం అక్కడ చదివాము, నా కుమారుడు చావక మునిపే. మరి మీరు అడుగుతున్నారా దేవుణ్ణి, నాకు రోగం యాక్చువల్లీ మనం రోగం రాకముందే ప్రార్థన చేసుకోవాలి, నాకు రోగం రాకుండా సహాయం చేయండి. సరే, వచ్చిన వెంటనే మోకరించి ఆకాశం వైపు కాళ్ళు ఎత్తి, కాళ్ళు కాదు చేతులు ఎత్తి, మనోళ్ళు ఈ మధ్య అన్ని ఎత్తుతున్నారు చేతులు ఎత్తకుండా. ఒకడు బోర్లకు పండుకొని సీటు ఎత్తుతున్నాడు. ఎలా చేయాలో ప్రార్థన తెలియట్లా. హల్లెలూయా. ఇక్కడ ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రథమం ఇది ప్రథమం కావాలి. ఆయనకి నచ్చింది అదే. యేసు ప్రభు ప్రథమంగా నా కాడికి రావాలి. ఆయన కాడికి వస్తే, ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. పాడరా, వాడు పాడతాడు, వాడికి మైకి అండి. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యమో. హల్లెలూయా. ఆయన ప్రథమంగా ఆయన దగ్గరికి రావాలని కోరుకునే దేవుడు అండి. ఇప్పుడు మనం కూడా ఎవరన్నా కొట్టుకునేటప్పుడు ఏదన్నా తలకాయ బగిలో ఏదైనా కొద్దిగా మన దగ్గరకు వస్తారు. మనం పెద్ద ఇరులా అగా నువ్వు ఆగు అంటాం. అంటే మన దగ్గరకు వచ్చాడు కాబట్టి. యేసుప్రభుల వారు కూడా అలానే కోరుకుంటాడు. ప్రథమంగా అడిగి రోగం నా దగ్గరికి రా. అన్నీ తిరిగాక చివరి లాటర్ లాగుదా అన్నట్టు చూడమా. అది కాదు. హల్లెలూయా. ఆయన ప్రథమంగా దేవుని దగ్గరకు, అయ్యా నా కుమారుడు చావనై ఉన్నాడు, నీవు బ్రతికించాలి. హల్లెలూయా. మాట
యేసు తనతో చెప్పిన మాట నమ్మి నువ్వు వెళ్ళిపో, నీ కుమారుడు బాగుపడతాడు. ఆయన మాట ఎంత పవర్ఫుల్ అండి. హల్లెలూయా. ఆయన మాట ఎంత పవర్ఫుల్. రెండవ మాట చదువుకుందాం. యోహాను అదే సువర్తమానము 11వ అధ్యాయము 41వ వాక్యము. ఇక్కడ అక్కడేమో మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ రెండవదిగా చనిపోయాడు, ఇక ఇంకేమి లేదు, మట్టే. చనిపోయిన లాజరును చదువుతారు 41. ఇక్కడ 33వ వాక్యంలో 32 నుంచి చదివితే 32. అంతటా మరియా పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నీడలు నా సహోదరుడు చావకుండా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు. 34వ వాక్యంలో చూసినట్లయితే, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించిన చూడుడని చెప్పుకొనిరి. ఇక్కడ మరియ మార్త గారు చాలా బ్రతిమలాడుతుంది. అయ్యా, అసలు నా కుమారుడు చనిపోయాడు, నువ్వు అసలు నా కుమారుడి దగ్గర ఉంటే వాడు చనిపోయేవాడు కాదు, నువ్వు ఉండాల్సిందయ్యా. యాడ మరి లెగిస్తే వాళ్ళ దగ్గర ఉండాల. లెగిస్తే లాజర్ మొహం లాజరేమో ఈయన మొహం లాజర్ చూసుకుంటూ ఉండ. ఈ మొహాలు చూస్తే ఏమొచ్చింది? నాకు తెలియని విషయం ఒకటే, గంటల తరబడి ఫోన్లు మాట్లాడతారు. మేము పాస్టర్లు, మేము పరిచర్యలు అయ్యి మాట్లాడు, వాళ్ళు గంటల తరబడి ఏం మాట్లాడతారు? తిన్నావా, ఏం కూరలు ఉల్లిపాయలు వేసావా, కరివేపాకు వేసావా, మా అమ్మ ఉప్పు ఎక్కువ వేసిద్దిలే, రుచిగా ఉంటుందా, పసిగా ఉంటుందా, చేదుగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, ఏం చేస్తావు? అన్లిమిటెడ్. ఇదివరకంటే ₹7 కార్డులు, ₹15 కార్డులు, ₹20 కార్డులు వచ్చాయి. అప్పుడు 2 ముక్కలు మాట్లాడగానే మా అమ్మ అప్పుడు నాకు ఫోన్ చేసి రా ఇంటికి అని చెప్పి కట్ చేసేది. అప్పుడు ఎంత? ₹1 బిళ్ళ కార్డులు, ₹5 ₹10 ఇది మర్చిపోయాం. ₹7 అట్టుకుని గీకి ఎక్కించుకున్నాయి. ఎన్ని అయిపోయిద్దని చెప్పి 2 ముక్కలే. మరి ఇప్పుడు ఎంత మాట్లాడినా ఏందో గంటలు మాట్లాడి ఏందో అర్థం కాదు. అన్నంలో సున్నం వేసామా, బెల్లం వేసామా, ఇయ్యే. అయ్యా, నువ్వు మా లాజర్ దగ్గర ఉంటే బ్రతికేవాడు కదా, ఏం చేయను లాజర్ దగ్గర కూర్చొని? కొంతమంది అంటారు, నువ్వు అలా చేస్తే బాగుండు, నేను అలా కాకుండా నువ్వు ఇక్కడే ఉంటే బాగుండేది, లేకపోతే అటు వెళ్ళినట్టయితే బాగుండేది. అంతా జరగాల్సిన కార్యక్రమాలన్నీ అలా జరుపుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. అటు సంఘం కడితే బాగుండేది, అటు మందిరం కడితే బాగుండేది. నాదా కట్టడానికి, పెట్టడానికి, చేయటానికి? ఒకళ్ళ కింద ఉన్నాం కాబట్టి వాళ్ళ పర్మిషన్ కావాలా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరి కింద ఉన్నా? యేసయ్య కింద ఉన్నా. యేసయ్య పర్మిషన్ గ్రాంటెడ్ చేస్తేనే ఏదన్నా చేయాలి. ఆయన ఏం పర్మిషన్ ఇవ్వకోకుండా నేను కట్టాను అనుకో, రేపు నేను కట్టడానికి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పర్మిషన్ ఉందా నీకు, ఏది డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ మొత్తం వెరిఫికేషన్ చేస్తాడు యేసు ప్రభుల వారు. జడ్జిమెంట్ రోజు వెరిఫికేషన్ చేసి నీకు నువ్వు పట్టా భూమి మీద గట్లా ఆక్యుపై చేసి కట్టావు,
నీ ఇదంతా డ్యామేజ్ వచ్చిందని చెప్పి తీసి దేవుడు డిస్మిస్ చేసేస్తాడు. అందుకే పరిచర్యని దేవుడు కొయ్యకాలు, గడ్డి, ఇనుముతో పోల్చాడు పరిచర్యని. సబ్జెక్ట్ వేరేలోకి పోతుంది. ఆ పరిచర్య ఇనుము పరిచర్య ఏది నిలవబడిద్ది? అగ్నిలో వేస్తే. దేవుడు పరిచర్యను అగ్నిలో వేస్తానంటున్నాడు. ఒకళ్ళ మీద కోపంతో సంఘం పెట్టకూడదు, ఒకళ్ళ మీద ద్వేషంతో సంఘం కట్టకూడదు, లేకపోతే నా దగ్గరకు బాగా వస్తున్నారని చెప్పి సంఘం పెట్టకూడదు, లేకపోతే నన్ను ఆ చర్చిలోంచి పంపించేశారని సంఘం పెట్టకూడదు. దేవుని పర్మిషన్ గ్రాంటెడ్ అవ్వాలి. దేవుడు అనుమతిస్తేనే ఆ పని అప్పుడు ఆమోద ముద్ర పొందుకుంటాం. చక్కగా జడ్జిమెంట్ రోజు కూడా మనకి మంచి అనుకూలమైన తీర్పు వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ పేతురు యేసు ప్రభులు వారు పరిచర్య చేసే ఆయనకు ఇవ్వబడిన సమయం ఎంత? కొద్ది సమయమే. ఈ సమయం మొత్తం ఆయన తిరగాలి. ఊరక లాజరు మొహం చూస్తే జరిగే పనులు కాదు అవన్నీ. మరియ మార్త గారు వచ్చి నువ్వు వాడు ఉండొచ్చుగా, ఇక్కడ ఉండొచ్చుగా, చచ్చేవాడు కాదు బతికేవాడే కదా అన్నీ చెబితే కుదరదు కదా. ఆయన తిరగాలి, పరిచర్య చేయాలి, సువార్త చెప్పాలి, అనేకులను బలపరచాలి, స్వస్థపరచాలి, చనిపోయిన వారిని లేపాలి. ఇవన్నీ ఉన్నాయి. సరే, తిరిగి ఆడకొచ్చారు. చివరికి వర్తమానం అందించారు. యేసు ప్రభుల వారు ఎక్కడికి వచ్చాడంటే లాజరు దగ్గరకు వచ్చాడు. ప్రేత వస్త్రములు చుట్టబడి అని ఒక గృహలో బంధించారు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే అక్కడ మీకు కనబడుతున్న మాటలు చదువుతారా? ఎన్నో అధ్యాయం? 11:41 కదా. 41వ వాక్యంలో 43 నుంచి చదువుదాం. ఆయన ఎలాగూ చెప్పి చాలా చెప్పాడు పైన, లాజరు బయటికి రా. అసలు ఒక్కటే మాట, ఇక లాజరు బయటికి రా, ఒకటే మాట, ఏక్ వర్డ్. హిందీ ఇంగ్లీష్ రెండు చెప్పాలి. ఒకటే మాటతో లాజరు, చనిపోయినటువంటి లాజరు సజీవుడై బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. లాజరు నీవు బయటికి రా అనే ఆ మాట లాజరు చెవిలో పడగానే, అంటే ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది. లాజరు ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళింది. లాజరుని పిలిచిన వెంటనే ఆత్మ, ఆ మాట ఆత్మకు వినబడి ఆత్మ ఆ బాడీలు ఇంక్లూడ్ అయ్యి వెంటనే ప్రేత వస్త్రములతో లాజరు బయటికి రావటం జరిగింది. ఎంత ప్రాసెస్ జరిగింది అనుకోండి. చనిపోయిన వారు లేపబడుతున్నారంటే కారణం ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి. ఆ శక్తిని ఎవరు అనుభవిస్తున్నారు నేటి దినములో? ఎవరో ఒక మాట చెప్పారని చెప్పి అటెళ్ళటం, ఎవరో ఒక మాట చెప్పారని ఇటెళ్ళటం. దేవుని మాటలో, దేవుని వాక్కులో శక్తి ఉంది. మరిచిపోతే ఎలా? ఆయన మాటలతో అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడని మరిచిపోతే ఎలా? ఆయన వాక్కులో పవర్ 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 ఉంది. ఒకటే మాట, వచ్చాడు. హల్లెలూయా. ప్రధాని కుమారుడైనటువంటి జ్వరం నుంచి, రోగం నుంచి విడుదల కలుగు ఎవరి మాట ద్వారా? దేవుని మాట ద్వారా. చనిపోయినటువంటి లాజరు దేవుని మాట ద్వారా గొప్ప సంగతి, అద్భుతాన్ని దేవుడు చేశారు. మూడవ చదువుకుందామా? మార్కు సువార్త 7వ అధ్యాయము 29వ వాక్యములో, అక్కడ 7వ అధ్యాయము 29వ వాక్యము, పేజీ నెంబర్ 38. 7:29.
నేను చదివేదా, అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు వెళ్ళము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలి పోయి ఉండుటయు చూచెను. హల్లెలూయా. ఆమె అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె యొక్క స్త్రీ ఆయన గూర్చి వినింది. యేసుప్రభుల వారు గురించి విన్నది. ఇప్పుడు మీరు ఎట్లా వింటున్నారో ఆ స్త్రీ కూడా విన్నది. అయ్యో, నా కుమార్తె భయంకరమైన దురాత్మ బట్టి, దయ్యము పట్టి అల్లాడిపోతుందని చెప్పి బాధపడుతూ యేసుప్రభుల వారి యొద్దకు వచ్చింది. వచ్చినటువంటి ఆమె యేసుప్రభుల వారితో తెలియజేస్తూ ఉంది, అయ్యా నా కుమార్తె పరిస్థితి ఇదంటే, అయ్యా ఆయన అంటారు, నేను ఇక్కడ ఒక మాట జరిగింది 27లో, ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవాలని పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనినో, అందుకు ఆమె నిజమే ప్రభు, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడువేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అయ్యా, రొట్టె ముక్కలు తింటారు, తినేటప్పుడు బల్ల కింద కొద్దిగా కాతే కూర్చోబడుతుంది, ఆ రొట్టె ముక్కలు కూడా తినే కుక్క పిల్లలు లాంటి వాళ్ళమే మేము అని తనకు తాను తగ్గించుకొని మాట్లాడిన విధానాన్ని బట్టి శబాష్ అన్నట్లుగా ఆమె వ్యవహరించింది. కాబట్టి వెంటనే దేవుడు ఒక మాట అంటాడు, నీవు వెళ్ళు, నీ కుమార్తె దయ్యము పట్టిన పరిస్థితి నుంచి విడుదల పొంది ఉన్నది. హల్లెలూయా. దయ్యము నీ కుమార్తెను వదిలిపోయింది. ఆయన మాట ఎక్కడున్నాడు? ఆయన సపోజ్ ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ ఇల్లు ఎక్కడ? పొనుగుబాళ్ళు అనుకున్నాం. ఇక్కడున్న ఆ మాట అక్కడికి వెళ్ళి పనిచేసింది. మనం అనుకుంటే ఇంట్లో ప్రార్థన చేస్తాం, స్తోత్రం 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 అంటున్నాం, ఆయన వినపడిద్ది అంటాం. అంత దూరాన్ని ఉన్నాడు, 2 మైకులు పెట్టాలి, డీజేలు పెడితే వినిపిద్దాం. ఆయనకి వినపడిద్ది. ఆయన సర్వ ఆంతర్యము కలిగిన దేవుడు, సర్వయామి. ఆయన ఇక్కడ లేడు అంటానికి లేదు, ఎందుగలడు అన్నిటిలో ఉన్నవాడు మన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చాలామంది అనుకుంటారు, ఊగి అన్న దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది. అది కొంతమందికి ఆ ఓకకుండా దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు, మీకు తెలియదేమో. ఓకకుండా బ్రాందీ తాగుతున్నారు, దురాత్మే, దెయ్యమే. సిగరెట్లు దెయ్యమే, అది గుట్కాలు తింటున్నా దెయ్యమే. అవన్నీ ఎవరికి సంబంధించినవి? సాతానికి సంబంధించి. అది మన కుతికులో, కడుపులో, నోట్లో పోసుకుంటున్నాం అంటే దెయ్యం మన కడుపులో గుండా పోతుందనే అర్థం. దెయ్యమే. దెయ్యం ఆ పాపల నుంచి వదిలి వెళ్ళిపోయింది. వదిలి వెళ్ళిపోతుందా? గుట్కాలు ఖైని తినేవాళ్ళు దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నారు. చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. చాలామంది పరిస్థితులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఎదిగి ఫలించి ఏమండి కొండకి ఎక్కిస్తున్నాడు దేవుడు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే కొండకి ఎక్కిస్తున్నాడు, కొండ మీద నుంచి స్టిల్ ఇస్తూ ఉంటారు, నన్ను చూడు, నా సంబడం చూడని. దేవుడు కొండ మీద, వీడు నా కుమారుడు. నా కుమారుడా, నీవు నేల మీద కాదు కొండ మీద ఉండాలి అని చెప్పి కొండ మీదకి ఎక్కిస్తున్నాడు. ఆ కొండ మీదకి ఎక్కించిన నీసం పట్టదండి. అక్కడుండి ఫ్యాషన్ డిజైనర్లు చేస్తూ ఉంటారు, స్టిల్ కొడతా ఉంటారు. గద్దలాగే సాతాను వచ్చింది.
గద్దలాగా సాతాను వచ్చింది. ఆడ నుంచి ఎక్కడ ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే ఎదిగాడో అక్కడి నుంచి కింద పడతాడు. అదే ప్రదేశానికి పడతాడు. సాతాను ఎక్కడి నుంచి పడ్డాడు? యుద్ధం చేస్తే పరలోకంలో ఒక యుద్ధం జరిగిందండి. అక్కడి నుంచి కింద పడితే, అక్కడి నుంచి కొడితే భూమి మీద పడ్డాడు. చూడు ఎంత బాధాకరమైన విషయం. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని హైలైట్ చేసినప్పుడు తగ్గి అణిగి మణిగి సేవకుల దగ్గర కానీ, దేవుని సన్నిధిలో కానీ అణిగి మణిగి తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. లాజరు తన జీవితంలో చనిపోయాడు అనగానే యేసుప్రభులు వారు ఎందుకు బాధపడ్డాడు తెలుసా? కన్నీరు గారిచే ప్రేమ, అయ్యో వీరెందుకు, ఒకటి అక్కడ 2-3 కారణాలు ఉంటాయి, మూడో కారణం తెలియదు. ఒకటి, వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు, నన్ను ఎందుకు నన్ను అక్కడికి రావాలని ఎందుకు అనుకుంటున్నారు, లేకపోతే అవిశ్వాసంతో ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అనుకోవచ్చు. రెండవది, పేతురు భౌతికంగా దూరం అయ్యాడా, అయ్యో అని బాధపడి ఉండొచ్చు. ఇంకా కారణాలు ఉంటాయి, అవి నాకు తెలీదు, తెలుసుకుందాం. ఏదేమైనా ప్రియులారా, యేసుప్రభులు వారు బాధపడ్డారు, కలత చెందారు. తాను ప్రేమించినటువంటి కుమారుడు దూరం అయ్యాడు అని, భౌతికంగా దూరం అవుతున్నాడు, లేకపోతే దూరం అయ్యాడు అని చాలా బాధపడ్డాడు, కన్నీరు గార్చాడు. అత్యధికమైనటువంటి ఒక డిగ్నిటీ లేకుంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఉన్నతమైన స్థాయి వచ్చినప్పుడు తిరస్కారం కలిగే మనస్సు వస్తుంది. చందు, ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు తిరస్కారం కలిగే ఒక వ్యత్యాసం కలిగే గుణం వచ్చింది. అంటే రూపాయి లేనప్పుడు బాబాయ్ ₹1 కొట్టురా అని దండం పెడతా అంటారు. అదే ఎక్కడి నుంచో మొత్తానికి ₹1,00,000 అకౌంట్లో ఉండగానే ఏంది ఏందంట, ఏంది చెప్పు, ఏంది 1,00,000 అకౌంట్లో ఉండగానే ఇయ్యే మాటలు. దేవుడు మరిచిపోతాడు, అందరిని మరిచిపోతారు, ఎందుకంటే 1,00,000 ఉన్నాయి కాబట్టి. తప్పిపోయిన కుమారుడు కూడా అదేగా, అన్నీ పోయినాయి. ఎవడు గుర్తొచ్చాడు? ఇల్లు గుర్తొచ్చింది. అన్నీ ఉన్నప్పుడు ఏం ఉండదు, ఏమి లేనప్పుడు ఎగిరి పడుతుందండి. ఎగిరి పడకూడదు, దేవుడు తీసేస్తాడు, హోదాని తీసేస్తాడు, ఆ డిగ్నిటీని తీసేస్తాడు, డిగ్రీ తీసేస్తాడు. దేవా ఐఏఎస్, దేవానే ఉంటుంది, ఐఏఎస్ గీకుతాడు, తీసేస్తాడు. పండు డిగ్రీని గీకుతాడు, తీసేస్తాడు ఎక్స్ట్రాలు చేస్తే. సంతోష్, శ్రీను ఎక్కువ చేస్తే ఉన్న డిగ్రీలు ఉన్న సాక్ష్యం మొత్తం గీకుతాడు, డిలీట్ చేస్తాడు. భ్రష్టత్వం వచ్చింది. బైబిల్లో కొంతమందికి భ్రష్టత్వమే జీవితంగా భావించి భ్రష్టులుగా, అవి చెప్పాలంటే అఘోరాలు తెలుసుగా, అఘోరాలు గొడ్లిప్పుకొని సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటారు, అఘోరాలు. అదే భ్రష్టత్వం. కొంతమంది దేవుడు భ్రష్టత్వానికి అప్పచెబుతాడు, ఆయనే అప్పచెబుతాడు, మీరు గమనించాలా. ఎందుకంటే వాడి జీవితం అంతే అని అప్పచెబుతాడు. ఇక వాడు గొడ్లు లేకుండా తిరిగి వాళ్ళని గెలుక్కోవటం, తన్నించుకోవటం. ఏదే అసలు బాధాకరమైన విషయం ఏందో తెలుసా? మైండ్ పోయి జీవించే విధానం అది వేరైతే, మైండ్ పోకుండా కావాలని చేసేవాళ్ళు అది వేరైతే, మైండ్ పోయి మన ఊర్లో కొంతమంది
అలా అయ్యిద్దన్నమాట పరిస్థితి. హల్లెలూయా. అంతటి దాకా తెచ్చుకోకూడదు, అంత దాకా తెచ్చుకోకూడదు. మానవుడు ఎలా ఉండాలో అలా ఉండాలంతే. శృతి మించి చేయకూడదు. శృతిలో ఉండాల. పాట కూడా పాడేటప్పుడు శృతిలు అయ్యా ఇవి ఉంటాయి, అయ్యా అదే అలా ఉండాల. అలా లేకుండా శృతి తప్పి పాడబడితే పెద్దోడికి పిచ్చెక్కిద్ది, కీబోర్డ్ వాడికి పిచ్చెక్కిద్ది, తబలావాడికి పిచ్చెక్కిద్ది, వీళ్ళందరూ పిచ్చెక్కి జుట్లు బిక్కుంటారు. శృతిలో ఉండాల మన జీవిత విధానం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి ఇంకొక మాట చదువుకున్నావా? యోహాను సువార్తమానం 2:3 వాక్యం. 2వ అధ్యాయం ఆఖరి మాటకి, ఇది ఆఖరి మాట కాకరకాయ. యోహాను సువార్తమానం 2:3 వాక్యంలో దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, ఒక పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళి ఎవరిదాన్ని ఉంటే బాగుంటుంది. నేను అదే అనుకుంటా, ఎవరైనా పెళ్ళికి చేస్తే బాగుంటుంది. పెళ్ళికి వెళ్ళాలని నాకు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో అట్టన్నారు. కొంతమంది దేవుని మందిరం అంటే ఇష్టం, కొంతమందికి సినిమాలు అంటే ఇష్టం, కొంతమంది చినిగిపోయిన ప్యాంట్లు అంటే ఇష్టం. నాకు పెళ్ళిళ్ళు అంటే ఇష్టం అని ఊరకు అంటున్నాలే. కుతూహలం అన్నమాట. పెళ్ళికి పిలిస్తే అక్కడ పెళ్ళిలో భోజనం 10 మంది అటు 10 మంది ఇటు కూర్చుండి తింటా ఉంటే ప్రశాంతం, చెమటలు కారుతాను. ఆ చెమట అన్నంలో పడి అది కూడా కలుపుకొని తింటా ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది. అంతేనా? ఇక్కడ పెళ్ళికి వెళ్ళారు యేసుప్రభులు వారు. ద్రాక్షారసం అయిపోయింది, టెన్షన్ పడుతున్నారు. ఎందుకు బాగుందిగా, ద్రాక్షారసం అయిపోతే ఏం బాధ ఎందుకు, అన్నం ఉందిగా. కొంతమంది ఆ వజాన అంతలా అన్నం పెడితే అన్నం తిని అంతా అయిపోయినాక ఏంది ఫ్రై అయ్యలేదు అంటాడు. ఫ్రైతో నిండిద్దా కడుపు, అన్నంతో నిండిద్దా? మరి ఇక్కడ యేసుప్రభుల వారు కూడా ఒక అద్భుతం చేశాడు. హల్లెలూయా. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇది గుర్తుంచుకోవాలి, గమనించుకోవాలి, గుర్తుంచుకోవాలి. మన దేవుడు ఎవరు? నీటిని ద్రాక్షారసముగా మార్చిన గొప్ప దేవుడు. నీటిని ద్రాక్షారసముగా మార్చిన గొప్ప దేవుడు. చేదైన నీ జీవితాన్ని మధురముగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరూ కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. పాడాలి. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. పాడాలి. ఆత్మఫలములు
ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటయైనా, స్తోత్రం, జీవజలముల ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. ఓ నతుడా, నీ కృప ఉజ్జీవంగా నివసించుట నా జీవిత సంగతయ్యున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. పాడాలి. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. నీటిని ద్రాక్షారసం మార్చగలవు నీవు. నీటిని నీవు ద్రాక్షారసముగా మార్చగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అనుభవం నీటిని నీవు మధురముగా ద్రాక్షారసముగా మార్చగలవు నీవు. చేదైన వేరును మధురముగా మార్చగలవు నీవు. చెడిపోయిన నీ జీవితం మధురముగా మార్చగలవు నీవు. పాడైన నీ జీవితం మధురముగా మార్చగలవు నీవు. అనుభవం చేదు అనుభవం అనుభవం నీటికి నీవు అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు. అనుభవం మధురముగా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. యేసయ్యా అనుభవం మధురముగా. స్తోత్ర స్తోత్ర యేసయ్యా. మధురముగా మార్చగలిగిన దేవుడు, మన చెడిపోయిన జీవితాలను నశించిపోయే జీవితాలను మార్చగలిగిన దేవుడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆయన సూచక్రియలు చేయగలిగిన దేవుడు. దేవుడు నమ్మదగిన వాడు, దేవానికి స్తోత్రం అంటూ
పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రమయ్యా. మధురముగా మార్చగలిగిన దేవుడువుగా నాయనా, నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ప్రధాని కుమారుడను జ్వరం నుంచి విడుదల కలుగు చేసిన, మరణాపాయ స్థితిలో ఉన్న అయ్యా కుమారుణ్ణి స్వస్థపరిచిన దేవుడవు, అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగు చేసిన దేవుడవు, మీ నోటి వాక్కుల ద్వారా ఆరోగ్యాన్ని కలుగు చేసిన దేవుడవు, చనిపోయిన లాజరును సజీవుడిగా నిలబెట్టిన దేవుడవు, నీ నోటి వాక్కుల ద్వారా, నీ నోటి మాట ద్వారా లాజరును మీరు బయటికి నడిపించిన శక్తిమంతుడవు, సజీవుడుగా నాయన నిలిపిన దేవుడు. 6 దినాలు ఈ సర్వ ప్రపంచాన్ని సృజించిన శక్తిమంతుడవు తండ్రి, నీ నోటి మాట ద్వారా నాయన స్తోత్రం. మీ వాక్కుల ద్వారా అద్భుతాలు చేయగలిగిన దేవుడు, సూచక్రియలు చేయగలిగిన దేవుడు, మహోన్నతమైన కార్యాలు చేయగలిగిన వాడు నాయన. మీ శక్తిని, మీ నోటి వాక్కును ఈ రాత్రి ఈ సమయాన ప్రభు, ఈ పగటి కాల సమయాన మాకు వినిపింపజేశారు, మీ వాక్కులను వినిపింపజేశారు. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 నాయనా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతాలు ఈ బిడ్డల పట్ల కూడా చేయండి, అద్భుతాలు చేయండి, అద్భుతాలు చేయండి అయ్యా. మీ వాక్కులను దయచేయండి అయ్యా. అయ్యా నాయనా తండ్రి, చనిపోయిన లాజరును లేపినట్లుగా, నీటిని ద్రాక్షరసముగా మార్చినట్లుగా అయ్యా నా తండ్రి, జ్వరము నుంచి రోగము నుంచి విడుదల కలుగు చేసినట్లుగా తండ్రి, అద్భుతాలు ఈ దినములో ఈనాటి కాలములో కూడా మీ అద్భుతాలు జరిగించండి, సూచక్రియలు జరిగించండి. మీ శక్తిని, మీ నామములో ఉన్న ప్రభావాన్ని విడుదల దయచేయండి తండ్రి, మీ నామములో ఉన్న శక్తిని విడుదల దయచేయండి తండ్రి. మీ కార్యాలు జరిగించండి, వచ్చిన బిడ్డలను దీవించండి, వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి ప్రభు, సహాయము చేయండి అయ్యా. ఈ కార్యాలు జరిగించండి దేవా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 దేవా. మాకు నూతన స్థలము దయచేయండి, నూతన మందిరమును దయచేయండి. మిమ్మల్ని ఆరాధించే భాగ్యము, మిమ్మల్ని గణపరిచే భాగ్యము, మిమ్మల్ని కొనియాడే భాగ్యము అయా. మాకు మంచి నూతన స్థలం, నూతన వసతి, నూతన మందిరము మాకు దయచేయండి అయ్యా, దయచేయండి అయ్యా, అనుగ్రహించండి అయ్యా. అద్భుతాలు చేయగలిగిన దేవుడవు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసి ఆకాశం వైపు చేతులు దేవా, నాలో నా అనారోగ్యాన్ని తొలగించండి, ఆరోగ్యాన్ని దయచేయండి. పడక పరిస్థితిలో ఉన్న నన్ను బాగు చేయండి అయ్యా. అయ్యా చేదైన నా జీవితాన్ని మధురంగా మార్చండి, మధురంగా మార్చండి, ద్రాక్షరసంగా మార్చండి. చేదనే వేరు నాలోంచి తొలగించండి అయ్యా. చనిపోయిన నన్ను బ్రతికించండి, పాపములో చనిపోయిన నన్ను బ్రతికించండి, బ్రతికించండి, బ్రతికించండి. సజీవునిగా నిలపండి, నిలపండి, నిలపండి. నీకు సాక్షిగా నిలపండి అయ్యా. అద్భుతాలు చేయండి అయ్యా, గొప్ప కార్యాలు చేయండి, మహా అద్భుతాలు చేయండి అంటూ ప్రార్థన చేద్దాం. సంతోషమైన మధ్యలో ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం దేవానికి స్తోత్రం. స్తోత్రం. మరలా వచ్చే ఆదివారం వరకు మాకు గుర్తులా సహాయం చేయండి. మీరు తండ్రి అయ్యా, తండ్రి అయ్యా 3 అద్భుత కార్యాలు జరిగించారు నాయన. ఆ కార్యాల గురించి మేము విన్నాం తండ్రి. ఈరోజు తండ్రి మొదటగా దేవా లాజరును లేపారు దేవా. 3వదిగా తండ్రి ఆ బుడతలు చనిపోయిందనగా తండ్రి అయ్యా, చనిపోలేదని మీరు మాటతోనే తండ్రి అయ్యా ఎన్నో చేశారు దేవా.
మీ మాట ద్వారా తండ్రి అయ్యా భూమి ఆకాశాలను సృజించారు దేవా. మీ మాటకు చాలా శక్తి ఉందయ్యా. మీరు శక్తి కలిగిన దేవుడు తండ్రి. తండ్రి మేము నమ్ముకొని జీవించడం మాకు నేర్పండి నాయన. మీ వంటి దేవుడు మాకున్నట్టు ఎంతో మేలు తండ్రి. తండ్రి దేవా, మేము తండ్రి అయ్యా కేవలం తండ్రి అయ్యా మీరు మాట ద్వారా సృజింపబడిన ఈ భూమి ఆకాశాలను తండ్రి అయ్యా మేము పూజించే వారి వలె ఈ భూమి ఆకాశాలు తండ్రి మీరు జస్ట్ మాట ద్వారా చేశారు దేవా. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి మీరు కలిగిన దేవా. వాటి మీద మా కోరికలు మా ఆశలు ఏవి ఉండకుండా వాటిపైన మేము నమ్మకాలు పెట్టుకొనక వాటిని మేము తండ్రి అయ్యా ఇష్టపడక నేను మీ వైపు చూస్తూ మిమ్మల్ని నమ్ముకునేలాగా సహాయం చేయమని మీ కృపను కోరుకుంటున్నాం దేవా. తండ్రి మేము మిమ్మల్ని ఆరాధించలాగా నా తండ్రి మీరు మిమ్మల్ని కలిగి జీవించలాగా సహాయం చేయమని ఈ సృష్టిని సృజించిన దేవుడని మిమ్మల్ని ఆరాధించడం మా నేర్పండి నాయన. ఈ సృష్టిని కాదు నాయన మేము ఆరాధించాల్సింది. తెలియపరిచి మీ మాటలను మా హృదయంలో నీరు కట్టి ఫలభరితంగా మార్చమని యేసునామం పేరిట ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, స్తోత్రాల ఈ దినాన ఈ మాటలు వినిపించారు. ఈ మాటలు ప్రతి వారి బిడ్డల హృదయంలో స్థిరపరిచి నీరు కట్టి ఫలభరితముగా మార్చారు అయ్యా. మా జీవితాలను మార్చి సహాయం చేసి రక్షణకరముగా మార్చి నడిపించమని కోరుతున్నాం తండ్రి. ఈ దిన దేవుళ్ళ చేత నింపండి. గొప్ప భాగ్యం అనే వరములు మాకు దయచేయండి. మీ నామంలో ఉన్న శక్తి, మీ నోటి వాక్కులో ఉన్న శక్తి మాకు కూడా దయచేసి అయా స్వస్థత, ఆరోగ్యము, బలము, శక్తి బిడ్డలకు దయచేయండి అయా. పాపములో చనిపోయిన మమ్ములను వెలిగించండి, సజీవులుగా నిలపండి. చేదైన మా జీవితాలను ప్రభా మధురంగా మార్చి నీటిని ద్రాక్షరసముగా మార్చిన గొప్పది మా పట్ల కూడా మీ గొప్ప కార్యాలు జరిగించి వచ్చిన బిడ్డలందరినీ దీవించి మేలు చేతని ఆశీర్వదించి రక్షణ భాగ్యం అనుగ్రహించి మీరు ఆకడికి సిద్ధపరచు. మాకు నూతన స్థలం, నూతన మందిరం, నూతన ప్రదేశం, నూతన సంఘం మాకు దయచేయము. సత్తెనపల్లి ప్రాంతంలో బిడ్డలు ప్రతి వారికి రక్షణ అనుగ్రహించము. మార్గంలో సరళపరచండి. మేము కూడి ఆరాధించి గణపరిచే భాగ్యం మాకు ఒక స్థలం దయచేయమని కార్యాలు జరిగించమని మహిమలు మీరు పొందుకోమని యేసునామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల కోటి పరిశుద్ధులకు సన్నిధిని, కృప, క్షేమం, ఆరోగ్యం, జీవము, మధురమైన జీవితము దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి ఆరాధన మహిమకరముగా జరిగించిన యేసయ్యకు రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. త్రియేక దేవుడైనటువంటి మనందరిని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్న యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు.